welcome to SP News ముందుగా headlines. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సిజేఐ ధర్మాసనం 3 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం బెంచ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి బండి సంజయ్. చేతి గుర్తు కోటేసిన పాపానికి ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందంటూ విమర్శలు. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు. పార్టీ సదస్సులో ట్రంప్పై విమర్శలు. మూడు రోజుల్లో డైమండ్ లీగ్ హ్యాట్రిక్ మెడల్ పై కన్నేసిన నీరజ్. అంతర్జాతీయ మార్కెట్లలో నిరాశజనక ట్రేడింగ్. కుదుపులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వి హనుమంతరావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అలై బలే కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకి ఆహ్వానం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అలై బలై అంటే గుర్తొచ్చే పేరు దత్తన్న అని, ప్రతి ఏటా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించే అలై బలై తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. హర్యానా గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన అలై బలైను మర్చిపోకుండా సంప్రదాయాన్ని కొనసాగించడం హర్షణీయమన్నారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అలై భలై కార్యక్రమానికి ఆహ్వానించిన హర్యానా గవర్నర్
బండారు దత్తాత్రేయకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మంగళవారం ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో దారుణం జరిగేంత వరకు దేశం వేచి ఉండలేదని, డాక్టర్ల రక్షణకు సంబంధించి మరిన్ని ఏర్పాట్లు అవసరమని పేర్కొంది. అదేవిధంగా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం ఘటనను పొలిటికల్ ఇష్యూగా చేయదలుచుకోలేదని సిజేఐ పేర్కొంది. హత్యాచారం ఘటనకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేయొద్దంటూ పశ్చిమ బెంగాల్ సర్కారుకు సూచించింది. సిజేఐ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరైన నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమామూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనిత సెక్సానా, ముంబై మెడికల్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూరాలజీ డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్ ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు ఎక్స్ అఫీషియా మెంబర్లుగా కేంద్ర కేబినెట్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఉంటారని సుప్రీంకోర్టు వెల్లడించింది. 3 నెలల్లో మధ్యంతర నివేదిక అందజేయాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించింది. తప్పిపోయి చేతి గుర్తుకు ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట బాస్మాసుర హస్తంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని తన నివాసానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులకు పెద్ద ఎత్తున బాకీ పడిందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వెంటపడి తిరుగుతామని హెచ్చరించారు. కమల పువ్వు మీద పోయాల్సిన ఓటు తప్పిదారి ఆ చేయి గుర్తు మీద చేస్తే ఆ చేయే భస్మాసుర హస్తంగా మారింది తెలంగాణ ప్రజలు. ఏదో ఇది ఒడ్డునవాడేది ఒడ్డుబడ్డ చేపలు లెక్క కొట్లాడుకుని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉండే ఒకటేసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోసుకుంటూ స్టార్ట్ చేసింది. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీ విషయంలో అద్దాల మెడలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళా విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ 10 సంవత్సరాలు? ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? బ్యాంకు లెక్కేంది, మీ లెక్కేంది? మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నది? ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పేరు చెప్పుకొని, అంతమంది ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభ ముంచారు. ఇప్పుడు సోనియమ్మ స్టార్ట్ చేసేది. ఇక సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే. ఇది సోనియమ్మ బర్త్డే చెప్పండి. సోనియమ్మ బర్త్డే అయిపోయింది. మరి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే, 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. కేంద్రంతో భాగస్వామి అయి ఉండి చంద్రబాబు ఎందుకు పోలవరానికి నిధులు తీసుకుని రాలేకపోతున్నారని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక భారతదేశంగా మార్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాయలసీమలో పంటలు పండితే ఆనందించే స్థాయి
స్థాయి నుంచి వర్షాలు పడితే సంతోషపడే స్థాయికి పాలకులు వచ్చారన్నారు. అనంతపురం జిల్లాలో జూన్ నెలాఖరికి 4 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను వేయాల్సి ఉండగా కేవలం 80,000 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారన్నారు. జిల్లాలోని రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్రణాళిక ఉందా, ఎంత నిధులు కేటాయించారో ప్రజల ముందు పెట్టవాలని డిమాండ్ చేశారు. పాలక వర్గాలు తీసుకొచ్చాయి, పాలక పార్టీలుగా ఉన్న ఇద్దరు కూడా ఒక 5 రోజులు 6 రోజులు లాంటి వారం రోజుల పాటు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని నడిపించారు. ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి. ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారు. నేను వీళ్ళకి స్పష్టంగా చెప్పేది ఒకటే, ఎవరి అసలుకి మీరు నీళ్లు తెమ్మంటే మీరు కొట్లాడుకుంటా, తుంగభద్ర బోర్డు యాజమాన్య సంస్థ ఒకటి ఉంటుంది. కర్ణాటక ఆంధ్ర ప్రభుత్వాల యొక్క ఆజమాయిషి అన్ను ఈ 2 ప్రభుత్వాల యొక్క పార్టిసిపేషన్తో అది పనిచేస్తూ ఉంటుంది. తుంగభద్ర నీళ్ళు వచ్చే ముందే వివిధ ప్రాంతాల్లో దాని గేట్లు ఎట్లున్నాయి, తూములు ఎట్లున్నాయి, కాలువ సజావుగా ఉందా లేదా, ఎక్కడైనా చెట్లు పెరిగాయా, ఎక్కడైనా గట్లు కింద పడ్డాయని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కనుక దయచేసి అనంతపురం జిల్లా ఆకలిని లేదా అనంతపురం జిల్లా అన్నదాత యొక్క బాధను మీరు రాజకీయాల్లో వాడేది కాకుండా తుంగభద్ర నీటిని సజావుగా ఇక్కడ తీసుకురమ్మని నేను కోరుతా ఉన్నాను. తుంగభద్ర నీళ్ళు ఒక్కటే అనంతపురం జిల్లాకు అష్యూర్డ్ వాటరు, నికర జలాలు ఏవైనా ఉన్నాయంటే అది హెచ్ఎల్సీలు తప్ప ఇంకొకటి కాదన్న సంగతి అందరికీ తెలిసిన అంశమే. అది దాదాపు 130 టీఎంసీల సామర్థ్యంతో కట్టబడ్డ తుంగభద్ర డ్యాం పూడికతో 100 టీఎంసీలకు అటు ఇటు చేరితే దాంట్లో కర్నూలు పోయే కాలువకి అట్లాగే కర్ణాటకలో ఉన్న కాలువలకు పోగా మనకి 25, 28, 30 మిగిలితే సరిగ్గా వస్తే దాన్ని సజావుగా పంపిణీ జరిగితే అనంతపురం జిల్లాలో పండేది కేవలం 1,45,000 కొద్దిగా ఎక్కువ ఉన్న ఎకరాలు తప్ప ఇంకోటి కాదన్న సంగతి నేను అధికారులకి ఎవరు పరిపాలిస్తుంటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలిసి విషయం. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేయలేదని మంత్రులే చెప్తున్నారన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై జగదీష్ రెడ్డి స్పందిస్తూ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం చూపిస్తారా? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిలదీశారు. గట్టిగాసరి నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలు పెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సొసైటీలలో మేము వెళ్ళి అడిగిన చోట సార్ మా సొసైటీలో 2000 ఉంటే 300 మందికి అయింది, 400 మందికి అయింది అని చెప్తున్నారు. మా గ్రామంలో 700 ఖాతాలు ఉంటే ఇప్పటివరకు 150 మందికి అయింది. తెలంగాణ ఆత్మలేనులు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆత్మలేనులు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే. మేము వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయినారు. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజెన్సీతో ఉన్నట్టు ఉండకూడదు, గతంలో పెట్టినరు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని బట్ గౌరవ
మనం అని చెప్పి వదిలేసాం. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడుతూ పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసినారు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా పటేల్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కేసుకు సంబంధించి అనాథ శరణాలయాన్ని నడుపుతున్న పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ చైర్మన్ కిరణ్ కుమార్ అరెస్టు చేసి అతనిపై పిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని అన్నారు. అనధికారికంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ అనాథ శరణాలయాన్ని నడుపుతున్న మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని, ఫుడ్ పాయిజన్ కేసులో 86 పిల్లలు కలుషిత ఆహారం తినక 3 చిన్నారులు మృతి చెందారని, మరో 35 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలిపారు. ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ. 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు. సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 Part 2 పాత ఐపీసీలో ఇప్పుడు 105 BNS సెక్షన్లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశాం. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించుంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. కలకత్తా ఘటనలు దోషులకు ఉరిశిక్ష వేయాలని ఎమ్మెల్యే సతీమణి ప్రతిమ మాజీ మేయర్ కటారి హేమలత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కలకత్తాలో మహిళా వైద్యురాలు మృతికి సంతాపం తెలుపుతూ జన విజ్ఞాన వేదిక సమతా విభాగం ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో రోజురోజుకి మహిళలపైన హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో తెలంగాణలో ఇదే విధమైన ఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దోషులను ఎన్కౌంటర్ చేసిన ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగిన సంఘటనలో కూడా దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మన ఇండియాలోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 4 years బ్యాక్ చూస్తే తెలంగాణలో ఇలాగే రాలీ డ్రైవర్లు ఒక అమ్మాయిని ఇలా చేస్తే కేసీఆర్ గారు వెంటనే ఎన్కౌంటర్ చేయండి అందరినీ అని చెప్పేశారు. అలా జరిగింది. ఇప్పుడు కూడా కలకత్తాలో జరిగింది కదా, సేమ్ మమతా బెనర్జీ గారు కూడా అలాగే చెప్పారు. ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా అర్థం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసుల బాధ్యత. అలాగే రక్షణ, అమ్మాయిలకు అసలు రక్షణే లేదు. బయటికి వెళ్ళాలంటే మహిళలందరూ చాలా భయపడుతున్నారు. చూస్తున్నాం కదా మనము. ఇవాళకి ఇప్పటికే చాలా జరిగాయి.
అలాగే మాట్లాడాను ఇలాంటివన్నీ జరగకుండా సుప్రీంకోర్టు ఖండించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో ఒక సిచ్యువేషన్లో అత్యాచారం చేసినటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర గ్రహాల నుంచి రాలేదు, వాళ్ళేమీ ఏలియన్స్ కాదు. ఖచ్చితంగా సమాజంలో మన మధ్యలో పెరుగుతున్నటువంటి మగవారే. మనం పెంచే విధానంలో ఇటువంటి లోపాలు ఉండడం వలన కూడా వారికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని మనం ఏ విధంగా ఖండించాలి అంటే ఈరోజు జరిగినటువంటి ఒక్క అమ్మాయికి అత్యాచారం జరిగింది అనే కాకుండా ఈ ఒక ఆలోచన విధానం మారాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, సోషల్ మీడియాలో మార్పు రావాలి. ఖచ్చితంగా యోగాసనాలు కానీ, లేదు స్పోర్ట్స్ కానీ, లేదు నృత్యము, పాటలు ఇలాంటివన్నీ కూడా మన విద్యా బోధనలో ఏర్పడినప్పుడు ఈ యొక్క సమస్యకి మూల కారణం కూకటి వేళ్ల నుంచి ఈ సమస్యను మనం పెకలించాలి అంటే ఖచ్చితంగా దీనికి ఒక నివారణ మార్గం కావాలి అంటే అది విద్యా వ్యవస్థ నుంచే మొదలు కావాలని మన లోకేష్ బాబు గారిని కోరి ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు ఈ అమ్మాయి జరిగినటువంటి అత్యాచారంలో కూడా వారికి కఠినమైన శిక్ష పడాలి. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇన్ని సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మహిళలందరం ఈరోజు నిరసన ప్రదర్శిస్తున్నాం. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు పలు పార్టీల నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ కు అంజలి ఘటించారు. ఇక రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ కూడా తన తండ్రికి నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమి సందర్శించి రాజీవ్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా తండ్రి జయంతి సందర్భంగా రాహుల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. దయగల వ్యక్తిత్వం, సహృదయత, సద్భావనకు ప్రతిరూపం. పాప, మీరు చెప్పిన పాఠాలే నాకు స్ఫూర్తి. భారతదేశం కోసం మీరు కన్న కలలు నా సొంతం. నేను వాటిని నెరవేరుస్తాను అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, జయరాం రమేష్ సహా పలువురు నాయకులు రాజీవ్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఈ నెల 23 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జంట నగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంకు బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంకు బండ్కు 1850 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ అలర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సీటు రోడ్లు జలమయంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తుండటంతో వరద నీరు హుస్సేన్ సాగర్ లోకి చేరుతుంది. దీంతో గంట గంటకు ట్యాంక్ బండ్లో నీటి మట్టం పెరుగుతోంది. నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మ్యాన్ హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రామ్నగర్ లో ఓ ద్విచక్ర వాహనదారుడు వరదలో కొట్టుకుపోయాడు. వరదలో కొట్టుకుపోయిన మరో కూలీ మృతి చెందాడు. కాగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిపోయింది. బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్కు చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు ఆదేశాలు జారీ చేశారు. కాగా పంజాగుట్టలోని అపార్ట్మెంట్ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగు పడింది. షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమైంది. దీంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరం
అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఇందిరానగర్ లో స్కూటర్ పై వెళ్తున్న యువకుడు కొట్టుకుపోయాడు. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ యువకుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్ది దూరం వెళ్లగానే స్కూటర్ అదుపు తప్పి కింద పడింది. వాహనంపై చిక్కుకుపోయిన అతడు అలాగే కొట్టుకుపోయాడు. అది గమనించిన ఇద్దరు కుర్రాళ్లు రక్షించేందుకు వెళ్లగా వారిలో ఒకరు కొట్టుకుపోయారు. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే షికాగోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. బైడెన్ వేదికపైకి రాగానే ఆయన కూతురు యాష్లీ బైడెన్ మాట్లాడుతూ తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని చెప్పారు. మహిళలకు ఆయన పిలుపునివ్వడం, వారిని నమ్మడం తాను చూశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర భావోద్వేగానికి గురైన బైడెన్ కంటతడి పెట్టుకున్నారు. వెంటనే పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా ఐ లవ్ యూ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికా రాజకీయాల్లో హింసకు తావులేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బైడెన్ అన్నారు. అమెరికా గౌరవం చాలా ముఖ్యమని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మంచి మౌలిక వస్తువులు లేకపోతే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదుగుతామని ప్రశ్నించారు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. సర్జరీని వాయిదా వేసుకుని మరి లాసాన్ని డైమండ్ లీగ్ లో బల్లెం వీరుడు అడుగు పెడుతున్నాడు. ఇది వరకే 2 సార్లు విజేతగా నిలిచిన నీరజ్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. అయితే ఈసారి విజయం అతడికి అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఒలింపిక్స్ లో ఈటను 90 మీటర్ల దూరం విసిరిన అర్షద్ నదీం స్వర్ణం ఎగురవేసుకుపోయాడు. డైమండ్ లీగ్ లోను మిగతా జావెలిన్ థ్రోయర్ల నుంచి నీరజ్ కు గట్టి పోటీ ఎదురు కావచ్చు. అందుకని భారత్ అథ్లెట్ ఈసారి 90 మీటర్ల మార్క్ అందుకోవడంపై దృష్టి పెట్టాడు. ఆగస్టు 22 నుంచి టోర్నీ షురూ కానుంది. పారిస్ ఒలింపిక్స్ లోను పథకంతో మెరిసిన నీరజ్ చోప్రా భారత్ అథ్లెటిక్స్ కు వైభవం తెచ్చాడు. ఇప్పుడు లాసన్ని డైమండ్ లీగ్ లో చోప్రా 3వ మెడల్ లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ లీగ్ లో నీరజ్ కు గొప్ప రికార్డు ఉంది. మొదటిసారి 2022లో ఈటను 89.08 మీటర్ల దూరం విసిరిన నీరజ్ విజేతగా నిలిచాడు. మరుసటి ఏడాది కూడా జోష్ చూపిస్తూ బల్లెంను 87.66 మీటర్ల దూరం విసిరి టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఒలింపిక్ మెడల్ ఉత్సాహంతో ముచ్చటగా 3వ టైటిల్ కొల్లగొట్టేందుకు నీరజ్ సిద్ధమయ్యాడు. మరికొన్ని రోజుల్లో అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ పై ఆ ప్రభావం కనిపించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిరాశజనకంగా ట్రేడింగ్ జరిపాయి. ఈ నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ముగిశాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దాంతో సెన్సెక్స్ 12.16 పాయింట్ల నష్టంతో 80,426.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.50 పాయింట్ల వృద్ధితో 24,572.65 వద్ద ముగిసింది. శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారత్ పెట్రోలియం, టాటా స్టీల్ షేర్లు లాభాల బాటలో పయనించగా యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి. కాగా రూపాయితో డాలర్ మారకం విలువ 83.87గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సిజేఐ ధర్మాసనం 3 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం బెంచ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి బండి సంజయ్. చేతి గుర్తు కోటేసిన పాపానికి ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందంటూ విమర్శలు. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు. పార్టీ సదస్సులో ట్రంప్ పై విమర్శలు. మూడు రోజుల్లో డైమండ్ లీగ్ హ్యాట్రిక్ మెడల్ పై కన్నేసిన నీరజ్.
అంతర్జాతీయ మార్కెట్లలో నిరాశజనక ట్రేడింగ్, కుదుపులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.